అందరికీ నమస్కారం. మనకి శరీరంలో చెవికి సంబంధించిన వ్యాధులు, చెవు పూట వస్తుంది అనుకోండి, చెవిలో నాడి కారుతుంది అనుకోండి, ఈ తులసాకు రసం 2 చుక్కలు చెవిలో వేస్తే ఆ చెవు పూట తగ్గిపోద్ది, నాడి కారం తగ్గిపోద్ది. మనం ఏంటంటే ఇటు దూరం అయిపోయాం మనం వాళ్ళ మాటలని. యాక్చువల్గా ఏంటంటే చెవు పూట వచ్చినప్పుడు, చెవులో నాడి కారినప్పుడు తులసాకు రసం 2 చుక్కలు వేస్తే 2 రోజులు వేస్తే తగ్గిపోద్ది, సింపుల్గా పోద్ది. ప్రతిదీ భగవంతుడు మనకు అన్ని అందుబాటులో ఇచ్చేయమంటుంది. అలాగే మనం మర్చిపోతామని ఆయన పూజలో పెట్టుకున్నాడు. సో ఈ రకంగా గుర్తు చేసుకుంటామని అలా మనం స్పీడ్గా పడి కొట్టుకుపోతున్నాం అన్నమాట. ఏంటంటే అలా మనం ప్రతిదాన్ని, ప్రతి మొక్కని మనం ఉపయోగించుకుంటే ఈ మొక్కలు ఎలా పనిచేస్తాయని మనం పెద్ద రీసెర్చ్ చేసేయక్కర్లేదు. పాత శాస్త్రాన్ని మనం క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకునే స్థితిలో ఉంటే ఆటోమేటిక్గా ఎందుకు పనికి వస్తాయో తెలిసిపోతాయి. అలా అర్థమయ్యే భాషలో మనకు రాసి మనకి ఆ విధానాలను అలవాటు చేసి వెళ్ళారు పూర్వీకులు. సో ఈ మర్చిపోవడంలో వచ్చిన పాటలు ఇవన్నీ మనకి. అలా చెవు పోటుకి సింపుల్గా 2 చుక్కల రసం చెవులో వేస్తే వెంటనే నొప్పి తగ్గిపోద్ది. నాడి గారిని అనుకో, వారం వేసుకున్నాను అనుకోండి, నాడి గారిని తగ్గిపోద్ది. మామూలుగా జలుబు, దగ్గు, కఫం ఎక్కువ తరచూ వచ్చే వాళ్ళకి ఈ చెవిలో కన్నం పడి చీము కారుతుంటుంది. అది ఈ చీముకు సంబంధించిందే. ఇదంతా ఇంటర్లింక్. సో ఏంటంటే ముక్కులోనే వేయచ్చు, చెవులోనే వేయచ్చు. వేస్తే తులసి రసం ఆ ఇన్ఫెక్షన్ పోయి, ఆ పసు పోయి, శుభ్రంగా ఆ కఫతత్వం పోయి శాశ్వతంగా తగ్గిపోద్ది.